యెహోషువ గ్రంథం 17వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం, వాటిని ధ్యానించుకుందాం. గత వారంలో 16వ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం ధ్యానించట్లో. అవి వినని వారు యూట్యూబ్లో కూడా తిరిగి చెక్ చేసుకోవచ్చు. వింటే మీకు దాంట్లో ఉన్న ఆత్మీయ అర్థం మనకు ఎలా వర్తిస్తుంది అనేది తీసుకోవాలి. తర్వాత 17వ వచనంలో మొదటి వచనంలో మనష్షే యోసేపు పెద్ద కుమారుడు గనుక అతని గోత్రమునకు, అనగా మనష్షే పెద్ద కుమారుడును గిలాదు దేశాధిపతి అయిన మాకీరునకును చీట్ల వలన వంతు వచ్చును. అతడు యుద్ధ వీరుడైనందున అతనికి గిలాదును బాషానును వచ్చును. ఇక్కడ యెహోషువ ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడంటే, వారికి శత్రువుల మీద విజయం అనుగ్రహించి కనాను దేశాన్ని స్వతంత్రించుకున్న వారిని అందరినీ కూడా వెళ్ళగొట్టి ఆ గోత్రాలకి దేవుడు విభాగించి ఇస్తున్నాడు. మోషే ద్వారానే మొట్టమొదటిగా కొన్ని విషయాలు తెలియజేశాడు, ఎవరికి స్వాస్థ్యం ఎట్లా ఇవ్వాలని. తర్వాత యెహోషువ ద్వారా ఇస్తున్నాడు అన్నమాట. యెహోషువలో ఉన్న ఒకటి మంచి గుణం ఏంటో తెలుసా? యెహోషువలో ఉన్న ఒకటి మంచి గుణం చూడండి. 1వ అధ్యాయం మొదటి అధ్యాయము చూడండి, 6వ వచనం చదవండి. నిన్ను విడువను నిన్ను ఎడబాయను ఉండము. వారికి ఇచ్చేదనని వారి పితరులతో ప్రమాణం చేశాను. ఈ దేశంలో నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేసేది. నిశ్చయముగా నీవు స్వాధీన ఈ ప్రజలకు పరచెదవు, పరచుకునేది కాదు. ఏమంటలేదు అన్నిటికి ఓకే, సరిగ్గా అర్థం చేసుకోవాలి నన్ను, ఓకేనా? కాబట్టి ఇక్కడ ఏంటంటే సామాన్యంగా మనం ఏమనుకుంటాం, దీంట్లో ఈ పని చేయటం ద్వారా నాకేం లాభం వస్తుంది, వర్క్ అండ్ ప్రాఫిట్ రెండింటిని మనం ఏం చేస్తాం, బేరీజ్ చేస్తాం. దేవుని సేవలో అట్లా కాదు. దేవుని సేవ చేయాలంటే యెహోషువ స్వార్థాన్ని పూర్తిగా పక్కన పెట్టాలి. ఇక్కడ మరి నాకేమిస్తావు, నీవేం చేయవు, స్వాధీన పరచవు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి తన స్వార్థం ఏం చూసుకున్నాడు చూసారా? మన భౌతికంగా చూసినట్లయితే తల్లిదండ్రులు కూడా నిస్వార్థమైన ప్రేమతో ప్రేమిస్తారు. ఓకే, అలాగే భర్త భార్యని ప్రేమించాలి. ఏ ప్రేమతో ప్రేమించాలి? నిస్వార్థం. ఓకే, దాంట్లో ఏమి ప్రతిఫలాన్ని అపేక్షించకూడదు. అయితే దేవుడు ఎవరికి రుణస్తుడు కాడు. అట్లా నిస్వార్థంగా దేవుని సేవ చేసినప్పుడు దేవునికి పరిచర్య పూర్తి టైం కానీ హాఫ్ టైం కానీ లేకపోతే ఏ టైం అన్నా కానీ ఎంత క్వాలిటీ టైం ఇచ్చినప్పటికీ కూడా దేవుడు ఎవరికి రుణస్తుడు కాడు. ఎవరి ప్రయాసను మరిచిపోయేవాడు కాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది స్వాస్థ్యాన్ని ఇవ్వటానికి. యెహోషువ ద్వారా ఇశ్రాయేలుకి భూ సంబంధమైన స్వాస్థ్యాన్ని అప్పగించాడు. ఓకే, యేసుక్రీస్తు ప్రభు ద్వారా పరలోకపు స్వాస్థ్యాన్ని ఇస్తున్నాడు. పరలోకపు స్వాస్థ్యం ఎటువంటిది? శాశ్వతమైనది, నిశ్చలమైనది కదా. ఈ భూమి మీద ఒకవేళ 10 ఎకరాలు ఉందనుకో, 10 ఎకరాలు నీకు స్వాస్థ్యం ఉందనుకో, మీ తల్లిదండ్రుల దగ్గర వచ్చిందో లేకపోతే నువ్వు సంపాదించావు, మంచిగా కష్టపడి దున్నేవు, విత్తనాలు వేసావు, పంట చేతికి వచ్చే సమయంలో గాలివాన వచ్చింది, ఏమైంది? ఇంత పొలం ఉందనుకుంటారు కానీ మళ్ళీ రైతు బంధు కావాలి కదా, రైతు బంధు కావాలి. వీళ్ళు ఎందుకు ఆహార కొరత వస్తుందని ఏం చేస్తుందంటే ప్రభుత్వాలు ఈ రైతులకి ఉచితంగా డబ్బులు ఇస్తుంది అనమాట. కష్టపడండి, దున్నండి, విత్తనాలు వేసుకోండి. ఎందుకంటే నిజంగా ఆ పంట చేతికి వచ్చే టైంకి ఏమవుతుందంటే అది పోతుంది.
ఏదో పురుగులు పట్టడం, లేకపోతే ఎండ వచ్చి కాలిపోవటం, లేకపోతే వాన వరదలు రావటం. ఎప్పుడు వస్తాయండి? వానలు ఎప్పుడు వస్తాయి? అవసరమైనప్పుడు రావు. ఎప్పుడు వస్తాయి? కోసే టైంకి వస్తాయి. ఎందుకు? మనుషులు భక్తిహీనులన్నమాట. అందుకనే దేవుడు చెప్తాడు చూడండి, తన ప్రజల్ని సరిచేయటానికి, విధేయులుగా చేయటానికి, వారు పశ్చాత్తాపడి మారుమనసు పొంది దేవునికి లోబడేటట్టుగా చేయటానికి ఏం చేస్తాడు చూడండి. ఇది ఎట్లా పెట్టుకోండి, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం చదవండి. 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించుము. దేంతో చెప్తున్నాడండి? ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎందుకండి? ఇశ్రాయేల్ని విమోచించి వారికి శ్రేష్టమైన దేశాన్ని ఇచ్చి, ఇంత స్వాస్థ్యం ఇచ్చి దేవుని మీద తిరుగుబాటు చేయటానికి పిల్లల్ని కని పెంచి కష్టపడి తినక వాడి మాట కనుకుండా ఉండాలన్నా, నా ఇష్టం వచ్చినట్టు వెళ్తానని చెప్పుకోవడం, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాననుకోవటానిక అదేంటండి? అవిధేయత, బుద్ధిహీనత. తప్పిపోయిన కుమారుడు నష్టపోవడానికి కారణం ఏంటి? సరే, యవనస్తులు తల్లిదండ్రుల మీద అట్లా చేస్తే అది బుద్ధిహీనత. యవనస్తులైనా సరే, వృద్ధులైనా సరే, మీడియోకర్స్ అయిన మధ్య రకమైన వారైనా సరే, ఎవరైనా సరే దేవునికి విరోధంగా చేస్తే ఏమవుతారండి? మరీ బుద్ధిహీనులు. అటు ఆత్మీయంగా నష్టపోతారు, ఇటు భౌతికంగా కూడా నష్టపోతారు. అందుకనే మనం మెత్తని హృదయం కలిగి వాక్యాన్ని జాగ్రత్తగా నేర్చుకుని విధేయత చూపించాలి. మన పనులు చాలా ఉంటాయి భూమి మీద. అంత పని ఏం చేస్తున్నావు? విస్తరిస్తున్నావా? ఇస్సాకును చూసినప్పుడు 26వ అధ్యాయం ఆదికాండంలో తీయనవసరం లేదు. ఆయన ఆత్మీయంగా కూడా తాను సిద్ధపరచుకుంటూ వచ్చాడు, విశ్వాసాన్ని కోల్పోకుండా వచ్చాడు, దేవునికి విధేయుడిగా ఉంటూ వచ్చాడు, దేవుని మీద ఆధారపడుతూ వచ్చాడు. అయితే భూలోకంలో కూడా కష్టపడుతూ వచ్చాడు. ఏం చేశాడండి? ఆయన విత్తనాలు వేశాడు. ఎంత ఫలించాడు? 100 ఫలించాడు కదా. మనం దేవుని విషయాలను పక్కన పెట్టి, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి, సహవాసాన్ని పక్కన పెట్టి, నేను చాలా కష్టపడిపోతున్నాను, 24 గంటలు చదివేస్తున్నా అంటారు. ఏం చదువుతున్నాను నాకు తెలియదు, 24 గంటలు వర్క్ చేస్తున్నాను అంటారు. మరి నీకు వచ్చిన ఫలం ఎంత? ఇదైతే అట్లా చేసి పూర్తిగా డైవర్ట్ అయిపోయి ఫిజికల్ థింగ్స్కి వెళ్ళిపోయి దేన్ని సంపాదించుకోలేదు, నీ క్రియాఫలాన్ని పొందలేదు. ఎందుకంటే దేవుని ఆశీర్వాదం లేదు. ఎందుకు? దేవుని విషయాలను ఏం చేసాం? మనం నిర్లక్ష్యం చేసి పక్కన పెట్టాం. అంతేనా రాహుల్? నేను కాదంటావు, నువ్వు కాదులేదు, మనం అందరికీ వర్తిస్తుంది. ఇది చేసుకోవాలి. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఇంకా హృదయాన్ని కఠినపరచుకోకూడదు. ఏం చేయాలండి? మెత్తని చేసుకోవాలి. లేకపోతే ఒక రోజు వస్తుంది, దేవుడు ఎంత కఠిన హృదయాన్నైనా సరే బద్దలు కొడుతుంది. ఓకే, అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. ఇశ్రాయేలుకి విరోధంగా ఏమంటున్నాడు? ఆకాశం ఆలకించు. దేవుడు చెప్పిన వెంటనే ఆకాశం ఆలకిస్తుందండి. దేవుడు చెప్పిన వెంటనే భూమి ఫలించమంటే ఫలిస్తుంది, ఎండిపోమంటే ఎండిపోతుంది. అయితే మానవుడు ఏం చేస్తున్నాడు? ఆత్మీయ జీవితాన్ని ఎండబెట్టుకుంటున్నాడు. దేన్ని ఆధారం చేసుకుని? విస్తారమైన పనులు పెట్టుకో. నీకు నీ పొట్టతిప్పల కొరకు నువ్వు కష్టపడాలి. ఎందుకంటే ఇప్పుడు మీ అందరికీ నేను ఫిజికల్ భోజనం పెట్టలేను. దేవుడు నాకు ఇచ్చిన పరిచర్ను బట్టి, నాకు ఇచ్చిన ఆహారాన్ని బట్టి, ఆత్మీయ ఆహారాన్ని బట్టి దాన్ని మీకు పంచిపెట్టగలుగుతాను. నాకు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి, నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి దాన్ని ఏం చేస్తాం? మీకు ఆత్మశక్తి ద్వారా ఇచ్చేయగలుగుతాం. అయితే భౌతికంగా రోజు మా అందరికి భోజనం పెట్టి మేము ఇక్కడే కూర్చుంటామంటే అది కాదు. ఓకే, మా మందిరం సంఘం కూడా నడవాలంటే ఏంటి? అది దాని కొరకు కూడా మీరు కష్టపడి మీరు ఇచ్చేదాన్ని బట్టి, దేవునికి సమర్పించుకునే దాన్ని బట్టి ఇదంతా కూడా నడుస్తుంది. అంతేనా? ఇదంతా దేవుడు ఏర్పాటు చేసిన పద్ధతి అన్నమాట. దేవుడు మహాజ్ఞానం కలిగిన దేవుడు. అందుకనే దీని అంతటికి కూడా ఏం కావాలంటే విధేయత కావాలి.
అందుకనే ఇటువంటి యెహోషువ ప్రార్థన చేసినప్పుడు ఆకాశం ఆలకించింది, భూమి చేయలేదు. అప్పుడు ఎందుకంటే యుద్ధం జరుగుతుంటే సూర్యుడు ఏమన్నాడు, సూర్యుడా గిబియోనులో ఆగు, చంద్రుడా అయ్యాలో ఆగిపో, ఆగిపోయినా లేవా? ఎందుకు ఆగిపోయింది చెప్పండి? యెహోషువకి స్వార్థం లేదు. యెహోషువ దేవుడు చెప్పినట్టుగా చేస్తున్నాడు, భక్తి కలిగి ఉన్నాడు, విధేయత కలిగి ఉన్నాడు. తనలో నీలో ఏదైనా తప్పు ఉందంటే వెంటనే సరి చేసుకునే స్థితిలో ఉన్నాడు. అదే యెహోషువ కూడా పొరపాట్లు చేశాడా లేదా? ఎట్లా పొరపాట్లు చేశాడు అయ్యా? ఆయనకేంటంటే ఇది విజయం వచ్చినప్పుడు ఏం చేశాడంటే ఇంక దేవుని మీద ఆధారపడటం మానేశాడు. మనం కూడా ఈ లోకంలో క్షేమస్థితి ఉన్నప్పుడు అసలు ఆదివారం ఒకరోజు వస్తే చాలు. అందుకనే మేమేంటంటే ఈ ఏదో అని కఠినమైన పద్ధతులు ఉపయోగించకుండా అందరికీ కూడా ప్రతి మీటింగ్ అందుబాటులో ఉండాలి. ఇప్పుడేంటంటే మీరు చాలా దూరంగా ఉండేవారు. మా త్రివేణి ఉంది, మియాపూర్లో ఉంది. నువ్వు ఇక్కడికే రావాలంటే కష్టం కదండి. అందుకనే దేవుడిచ్చిన పద్ధతిని బట్టి ఇలా జాయిన్ అవ్వండి. ఇప్పుడు ఆ ప్రభాకర్ ఉన్నాడు, డ్యూటీలో ఉంటాడు, ఇప్పుడు బయలుదేరి వస్తున్నాడు, అయినప్పటికీ పెట్టాడు. అందరికీ కూడా ఏదో రకంగా మీరు ఏం చేయాలి, సత్యవాక్యాన్ని సరిగ్గా వినాలి. విన్నప్పుడు ఏమవుతుందండి, విధేయత చూపిస్తే మనసు మారుతుంది, పశ్చాత్తాపడితే మనసు మారుతుంది, అప్పుడే స్వాస్థ్యం వస్తుంది. నువ్వు భూ సంబంధంగా నీ యొక్క ప్రయాసకు ఫలాన్ని పొందాలన్నా, ఆత్మీయంగా పొందాలన్నా దేవుడే దిక్కు, వేరే దిక్కులు లేవు. ఆశీర్వాదానికి కారకుడు ఎవరండి? దేవుడు. శాపానికి కారకుడు ఎవరండి? ఆదాము. మొదటి ఆదాము ఏం చేశాడు? ఆయన ద్వారా వచ్చింది. సరే, ఇప్పుడు ఆయన ద్వారా వచ్చిన ప్రజలను కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా. రెండోది, సాతానుడు శాపానికి కారకుడు అన్నమాట. శాపానికి ఎట్లా కారకుడు అంటే మనం దేవునికి అవిధేయత చూపిస్తే మావాడు మంచోడు ఉంటాడు, మా సాగర్ మంచోడు ఉంటాడు, మా డేవిడ్ మంచోడు, మీరు మంచోళ్ళే. వాడు మెచ్చుకోవాలి, ఎవరు మెచ్చుకోవాలి? యేసుప్రభు ఏమంటాడు? బలా మంచి దాసుడు అని ఎవరినంటారండి? తనకిచ్చిన తలాంతుల్ని వినియోగించేవాడిని. నమ్మకమైన బల మంచి దాసుడు. మీరంతా దీనిలో యేసుప్రభు నమ్ముకున్నారు, మంచిగా వస్తున్నారు. ఎంతోమంది ఉంటారు, ఏం చేస్తున్నారండి? మళ్ళీ ప్రభువా నాకు స్వాస్థ్యం ఇచ్చే స్వాస్థ్యం. అయితే ఏంటంటే ఆ స్వాస్థ్యాన్ని నిశ్చయం చేసుకోవాలి, స్వాస్థ్యాన్ని ఘనపరుచుకోవాలి. దాని మీద మనం దృష్టి పెట్టి లోకంలో జాగ్రత్తగా జీవించాలి. ఎప్పుడో నమ్ముకున్నాను, తర్వాత ఏదో టైంపాస్కి వెళ్తానంటే కాదనమాట. రియల్గా ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. సో యెహోషువకి అంతగా అధికారం ఎట్లా వచ్చింది చెప్పండి? స్వార్థం లేదు, ఇచ్చిన పని నమ్మకంగా చేశాడు. తప్పులు ఉంటే ఏం చేశాడు? కట్టుకున్నాడు. మామూలు ఫ్యాషన్ బట్టలన్నీ, ఫ్యాషన్ బట్టలన్నీ తీసి గోడ పట్టు కట్టుకుని పశ్చాత్తాపడి ఒప్పుకున్నారు. అలాంటి పశ్చాత్తాపాన్ని దేవుడు ఏం చేస్తాడు? రెండు తప్పులు ఏం చేశాడు చెప్పండి? ఒకటేమో విజయం వచ్చిందని, రెండవసారి హాయి మీదకు యుద్ధానికి వెళ్ళినప్పుడు, హాయిలో 1500 మంది తక్కువ మంది ఉంటారు, దాని మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడితో సంప్రదించలేదు. కాబట్టి వేగుల వారు మనుషులు వచ్చి ఆయనకి సలహా చెప్పారు. వేగుల వారు వెళ్ళి చూసి వచ్చి వేగుల వారిని తానే పంపేసి హాయి మీదకి మనం యుద్ధానికి వెళ్ళాలి, నెక్స్ట్ వీక్ పోయి చూడండి అయ్యా, దాని సంగతి ఏంటి, ఎలా మనం దాన్ని అటాక్ చేయాలి, ఎలా దాన్ని పట్టుకోవాలి, ఎలా జయించాలి హాయి పట్టణాన్ని. వీరికి ఆటంకం ఎక్కడికి, కనానికి వెళ్ళాలంటే వీరిని పాస్ అవనివ్వరు వాళ్ళు. సో కాబట్టి ఏమైంది, వేగుల వారిని పంపించి వాళ్ళు చూసి వచ్చారు. వచ్చిన తర్వాత ఏం చెప్పారు? ఈయనకి సలహా చెప్పారు. ఏమని చెప్పారు? అంట్లో తక్కువ మంది ఉన్నారు,
15,000 మంది అట్లా ఉన్నారు. తర్వాత చేస్తాను ఇప్పుడు. తక్కువ మంది ఉన్నారు కాబట్టి మనం ఒక 3,000 మందిని పంపింది కదా. 3,000 మందిని పంపిందని వాళ్ళు. అయితే ఆయన ఏం చేశాడు, సరే అని వాళ్ళ మాట వినేసి 3,000 మందిని ఇచ్చి పంపించారు. ఇక పంపించిన తర్వాత డైరెక్ట్గా ఏం చేశారంటే హాయిపట్నంలో మెయిన్ గేట్ నుంచి ఎంటర్ అయ్యారు. లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళంతా ఊరోళ్ళందరూ ఏం చేశారంటే వీళ్ళు తరిమారు. ఈ ఇస్రాయేల్లో 36 మందిని చంపేస్తారు. ఓకే, 36 మందిని. ఇప్పుడు ఓడిపోయారా, విజయం వచ్చిందా? ఎందుకు ఓడిపోయారు? ఎందుకంటే ఆకాను పాపాన్ని గుర్తించలేకపోయాడు. ఎవరండి? పాపాన్ని పరిహారం చేసుకోకుండా, సరిదిద్దుకోకుండా, పాపాన్ని నిర్మూలన చేసుకోకుండా ముద్ద ఏది పులుపు కొంచెమైనను ముద్ద అంటే ఇశ్రాయేలు జనాంగం అంతా. దాంట్లో పులుపు ఎంత ఉంది? ఆకాను కొంచెం. పెరుగు తోడు పెట్టాలంటే మనందరికీ తెలుసు, ఆడవాళ్ళకి అవసరం లేదు, మగవాళ్ళందరికీ తెలుసు. పెరుగు 2 లీటర్ల పాలను పెరుగు చేయాలంటే ఏం చేయాలి? సాత్విక్ ఇంత పులుపు పెరుగేస్తే చాలు. అట్లా ఆకాను పాపాన్ని పరిహారం చేసుకోలేదు. యుద్ధానికి వెళ్ళే ముందు పరీక్షించుకోవాలి. అందుకని ఎప్పుడు కూడా మనల్ని పరీక్షించుకోవడానికి బల్ల పెట్టాడు. ఎప్పటికప్పుడు మానవ విశ్వాసాలు చేయవలసింది పరీక్షించుకోవాలి. నేను చేసేది రైటా రాంగా? దేవుడు తన ఆలోచన చేత మనల్ని నడిపించాలి. అదొకటి లేదు. రెండోది ఏం చేశాడంటే ముందు మేము ఏ స్థితిలో ఉన్నామో తెలుసుకొనక నిలుచున్నామని అనుకున్నాడు, జయించినామని అనుకున్నాడు, దేవుడు మనకి తోడుగా ఉన్నాడని అనుకున్నాడు, అప్పుడు ఇచ్చిన వాగ్దానం అది నెరవేరిపోతుంది అనుకున్నాడు. అయితే వాళ్ళ మాట విని పంపితే 36 మంది చనిపోయినప్పుడు అప్పుడు ఏడుస్తాడు కూర్చొని దేవుడి దగ్గరికి. దేవా, ఏంటి మీలో పాపం అన్నది? ఎవరా పాపం అంటే ఎవరు దొరుకుతారు? ఒప్పుకుంటాడా? ఎంతో ఛాన్స్ ఇచ్చాడు. యోధా గోత్రానికి చెందినవాడు. యోధా గోత్రం అంటే విజయానికి సింహనం. తర్వాత స్తుతి. యోధా అంటే అర్థం ఏంటండి? ఎవరు స్తుతిస్తారు? విజయాన్ని పొందిన వారే, రక్షణ పొందిన వారే, విడుదల పొందిన వారే, జయించిన వారే దేవుని ఏం చేస్తారు? నేను పరీక్షల్లో పాస్ అయ్యానండి, ఫస్ట్ మార్కులో, పెద్ద ర్యాంకులో అంటే ఏం చేయాలి? వెంటనే విజయానికి గుర్తు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు? యోధా గోత్రంలో ఉన్నాడు. ఇంత టైం ఇచ్చి ఎక్కడెక్కడి నుంచో ఆ గోత్రం చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇది లాస్ట్కి వచ్చే వరకు కూడా ఒప్పుకోలేదు. అంత అవకాశం ఇచ్చాడు దేవుడు. దీర్ఘశాంతం కృప కలిగిన వాడు కదా. బలహీనులు పాపులకు కూడా వారు కూడా నశించడం ఇష్టం లేదు కదా, అట్లా ఇస్తాడు కదా. అయినా సద్వినియోగం చేసుకో. మనం కూడా కొన్నిసార్లు అట్లా చేస్తాం. నేను సరైనోడినే, నేను చక్కనోడినే, చక్కని దాన్నే, మంచిగానే ఉన్నా, ఎటువంటి లోపం లేదు. హఠాత్తుగా నష్టం వస్తుంది. అర్థం. కాబట్టి అటువంటి పరిస్థితి రాకూడదు. అప్పుడు ప్రార్థన చేసినప్పుడు, ఆకాన్ని చూపించినప్పుడు, అప్పుడు దేవుడు చెప్తాడు తీర్పు. ఆకాన్ని తన కుటుంబీకులందరినీ కూడా ఆ గొయ్యిలో వేయండి. ఎక్కడ వేయండి? దాని పేరు ఆకోరు లోయలో వేసి రాళ్లతో కొట్టి చంపారు. అది పెద్ద కుప్ప అయిపోయింది. నేటి వరకు అలాగే ఉందని రాయబడి ఉంది. దాన్ని ఆకోరు లోయ అంటే అర్థం ఏంటండి? శ్రమ లోయ. ఎవరికి శ్రమ? ఇశ్రాయేలుని శ్రమ పెట్టాడు. ఏం చేసి? పాపం, స్వార్థం చూపించాడు. స్వార్థాన్ని దేవుడు అంగీకరించాడు. అందుకనే యెహోషువను అట్లా సిద్ధపరిచాడు. నీవు వారికి అప్పగించాలి కానీ నువ్వు నాకు కూడా ఇస్తేనే నేను వెళ్తా అనే లేదు. అట్లా లేదు. ఓకే అండి. ఘనత కానీ గౌరవాలు కానీ ఏది కూడా మనం కోరుకోవద్దు దేవుని సేవ. ముందేం చేయాలి? నమ్మకంగా చేసుకుంటూ పోవాలి. కష్టాలున్నా నష్టాలున్నా వెళ్ళిపోవాలి. లాస్ట్లో ఇస్తాడు మనకి. ఓకేనా? అది తర్వాత దేవుని మహిమలో మనకి గొప్ప దాన్ని ఏమంటారు? స్వాస్యం మనం పొందుతాం.
సో అందుకనే నిత్యత్వం కొరకు భూమి మీద మనం సిద్ధపడాలి, యెహోషువ లాగా సిద్ధపడాలి. అప్పుడు తర్వాత వాళ్ళు తప్పు ఒప్పుకున్న తర్వాత ఆ వ్యక్తిని చంపేసిన తర్వాత ఇప్పుడు మొత్తం ఏమైందండి? పరిశుద్ధమైంది. పులిసిన పిండిని ఏం చేశారు? వాళ్ళు తీసేస్తారు. ఏదైనా తినే దాంట్లో, విలువైన దాంట్లో కొద్దిగా ఏదైనా పడింది అనుకోండి, ఈరోజు మొత్తం అన్నం అంతా తీసేస్తారనుకోండి కదా. అయితే మనలో ఈగ పడింది అనుకో, మనలో పాపం అనే ఈగ పడింది అనుకో, ఏం చేయాలి? దోమ పడింది అనుకో ఏం చేయాలి? తీసేసి. పాపం అంటే దానికి నిర్వచనం మీకు అందరికీ తెలిసింది. అది ఏదైనా కానీ దేవునికి అంగీకారం లేనిది, అది అపవిత్రమైంది, ఏదైనా కానీ. సో దాని అంతటి విషయంలో జాగ్రత్తగా సరి చేసుకోవాలి. అప్పుడు తర్వాత దేవుడిని అడిగాడు, ప్రభువా ఏం చేయాలంటే ఇప్పుడు నేను చెప్తా చూడు, 3,000 మంది కాదు 30,000 మందిని పంపన్నాడు. ఎంతమందిని పంపాడండి? 30. ఏం చేయాలి? కొంతమంది ఏమో ముందు నుంచి వెళ్ళాలి, కొంతమంది వెనకని మాట వేయాలి. అట్లా ఆ దిక్కులన్నీ లెక్కలన్నీ చెప్పి పంపించాడు. ఇదంతా దేవునికి విధేయత చూపాలి. విధేయత కోరుకోవడానికి ఎన్ని పెడతారు, లేకపోతే తన దూతను పంపి అంటే అయిపోతారు అందరూ. ఇట్లా మనిషి యొక్క సేవ చేసేటప్పుడు, దేవుని బిడ్డలుగా ఉండేటప్పుడు, స్వాస్థ్యాన్ని మనం పొందబోయేటప్పుడు ఆయన విధేయత కోరుకుంటాడు. 5,000 మందికి భోజనం పెట్టాలంటే లెక్కలేమని కాదు. అక్కడ నీ విశ్వాసాన్ని చూపించి, నీవు చేయగలవని చెప్పు, నీ ద్వారానే సాధ్యమవుతుంది అని చెప్పాలి యేసుప్రభు. అది లేకుండా దీనికి ఇన్ని డబ్బులు కావాలి, అంత బియ్యం కావాలి, ఇంత చికెన్, ఇన్ని చేపలు కావాలి, అవన్నీ చెప్పటానికి లేదు. దేవునికి అసాధ్యమైంది ఏదైనా అదా. అబ్రహాము కూడా దేవుడు చెప్తూ వచ్చాడు, ఇర్మియాకు కూడా దేవుడు చెప్పాడు కదా, దేవునికి అసాధ్యమైంది లేదు. అటువంటి విశ్వాసంతో మనం ఉండాలి. అప్పుడు అట్లా చేసినప్పుడు ఏమైంది? ముందు నుంచి వెళ్ళిన ఇశ్రాయేలుని ఏం చెప్పాడంటే, మీరు లోపలికి వెళ్ళండి, వాళ్ళు మిమ్మల్ని చూసి మిమ్మల్ని తరిమినప్పుడు మీరు పారిపోండి. వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళకి విజయగరం వస్తుంది. అంతకుముందు ఓడించాం, 36 మంది చంపించాం, ఈసారి కూడా చూసుకుందామని చాలా సంతోషంగా వచ్చేస్తారు. వచ్చి మీరు పారిపోతారు. పారిపోతున్నప్పుడు వెనకన దాక్కున్నారు కదా, వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే మొత్తం కాల్ చేస్తారు. తర్వాత వీళ్ళు కలిసి మధ్యలో పెట్టి చంపేస్తారు. ఇప్పుడు ఏమైందండి? హాయి. దేవుని ప్లాన్ ఎట్లా ఉంది? అట్లా ఉంది. అందుకనే ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి, అధిక బుద్ధియు అనుగ్రహించేవాడు తెలీదా? ఎక్కడుంది చూడండి. యెషయా గ్రంథం 28వ అధ్యాయం. యెషయా గ్రంథం 28, 29వ వచనం చదవండి. It is also coming forth from the Lord of hosts, which is wonderful in counsel, and excellent in working. Who? God. కదా, ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి, అధిక బుద్ధి అనుగ్రహించేవాడు. కానీ ఇంగ్లీష్లో ఏముందండి? ఎక్సలెంట్ ఇన్ వర్కింగ్. కాబట్టి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, అద్భుతమైన కార్యాలు. ఎవరి ద్వారా చేస్తాడు? తనకి విధేయులైన వారి ద్వారా చేస్తాడు. తను డైరెక్ట్ చేశాడు, తను చేసేయని చేసేసాడు. భూమిని ఆకాశాన్ని అన్నీ సృష్టించేశాడు. అయితే ఇశ్రాయేలుని విడిపించడానికి మోషే ద్వారా చేశాడు. ఎర్ర సముద్రాన్ని ఎవరు పాయలు చేశారు? యెహోషువ ద్వారా చేస్తున్నాడా లేదా? ఎందుకు చేస్తున్నాడు? ఇప్పుడు మనకి యేసుప్రభు ద్వారా చేస్తున్నాడు. దాంట్లో మనల్ని సాధనాలుగా వాడుకోవటానికి ఇష్టపడుతున్నాడు. సో అందుకనే భూలోకంలో మనం విశ్వాసాన్ని కాపాడుకుంటూ దినదినము కూడా చాలా జాగ్రత్తగా ఉంటూ, ఆకానం వంటి నేచర్ ఎక్కడ లేకుండా మనం జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ, మనసు మార్చుకుంటూ, రూపాంతరం చెందుతూ దినదినము దేవుని సేవ చేయటానికి భూమి మీద ఈ తాత్కాలిక జీవితంలో నిత్య జీవం కొరకు ప్రయాసపడేది నేర్చుకోవాలి. ఇప్పుడు రండి, 17వ వచనంలో ఏముంది? మనసు ఎవరి కుమారుడు?
యోసేపు. చిన్న కుమారుడా పెద్ద కుమారుడు. ఓకే, మోషేకి యోసేపుకి ఎంతమంది కుమారులు? ఇద్దరు కదా. మనస్సే అంటే అర్థం ఏంటి? మరచ. దేన్ని మరచుట? నాన్నలు నన్ను నెట్టేసినారు, అమ్మేసినారు, ఆమె జైల్లో పెట్టించింది, అవన్నీ దాని గురించి ఏడ్చాడా కూర్చుని? అందుకని మనస్సు అంటే ఏం చేయాలి? మనం కూడా ఏం చేయాలి? ఎవరైనా ఏదైనా చేస్తారు వెంటనే ఏం చేయాలి? మనలో మనస్సే ఉండాలి. మనస్సే లేకపోతే ఏం చేస్తాం? ఇంట్లో కూడా అదే గొడవలు. భార్య భర్తను క్షమించదు, భర్త భార్యను క్షమించదు, పిల్లలు క్షమించదు. ఇట్లా ఉంటే ఏమవుతుందంటే సైతానే కొంప, ఇంకా ఏ కొంప అవుతుంది? మందిరాల్లో అట్లా ఉండకూడదు. మన దేవుడు ఎటువంటి వాడు? క్షమించటి యందు ఆనందించేవాడు, కనికరము చూపించటి యందు ఐశ్వర్యం. వదిలేయాలి, ఏ నాటికి ఆ నాటికి సరే. దేవుని బిడ్డలుగా మనం పగ పెట్టుకోకూడదు ఇతరులు చేసినప్పుడు. ఒకటి ఏంటంటే, విశ్వాసి అయ్యుండి ఏదన్నా తప్పు చేసినప్పుడు, నేరం చేసినప్పుడు, నా కాలు దొక్కావు, నేను చూడు తంతా, నీ కాలు తీసేస్తాను. కాలు దొక్కితే అయిపోయింది, నేను చంపేశాడా? ఏదో పొరపాటు జరిగింది. దానికి ఏదైనా మరీ ఎక్కువ నష్టం చేస్తే ఏం చేయాలండి? ఒనేసిము, ఫిలోమోను ఉంటారు కదా, వాడినే ఉంటాడు. అందుకని అపోస్తలుడైన పౌలుకి ఎంత మంచి గుణం ఉంది చెప్పు. ఫిలోమోను, నీకు ఒనేసిము ఏదైనా నష్టం చేస్తే అది నా అకౌంట్లో నేను నీకు తీరుస్తాను. వాళ్ళు అంత త్యాగం చేసి దేవుని సేవ చేసినప్పుడు ఇవన్నీ వింటూ మనలో మార్పు కొద్దిగా కూడా కనపడదు. అందరిలో చాలామందిలో కనపడుతుంది, ఒకళ్ళిద్దరు అట్లా ఉంటారు. అందరూ కూడా ఏం కావాలండి? మారాలి. ఓకే, మనకి దయాగుణం కావాలి, కరుణాగుణం కావాలి. మనం క్షమించమంటే దేవుడు క్షమించాడు. మనం కూడా ఇతరులు ఏం చేయాలి? ఇతరులు కనీసం నీ ఇంట్లో నీ భార్యను క్షమించు, నీ పిల్లల్ని క్షమించు, నీ భర్తని క్షమించు. ఎవరి మీద పగ పెట్టుకోకూడదు, లేనిపోయిన ఆలోచనలు పెట్టుకోకూడదు. అనుమానాలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ వచ్చి ఏం చేస్తామంటే మన కుటుంబాన్ని మనమే చెక్కలు చేసుకుంటాం, మొక్కలు చేసుకుంటాం, మనకి విరోధం అవుతాం. ఎక్కడైతే ప్రేమ ఉండాలో అక్కడ ద్వేషం ఉంటుంది, ఎక్కడైతే ఐక్యత ఉండాలో అక్కడ విరోధ భావం, విభజన అనేది ఉంటుంది. ఇదంతా సాతాను తీసుకొచ్చి పెడతాడు. ఎందుకంటే నీలో నాలో ఈ పాప నియమం కూడా పనిచేస్తుంది. పాప నియమం ఎవరి ద్వారా వచ్చింది? ఆదాము ద్వారా వచ్చింది కదా. జీవాత్మ నియమం ఎవరి ద్వారా వచ్చింది? పాప నియమాన్ని జయించే శక్తి ఎవరి ద్వారా వచ్చింది? యేసుప్రభు నమ్ముకుంట ద్వారా పరిశుద్ధాత్మ అని అనుగ్రహింపడ్డాడు. పరిశుద్ధాత్మ స్వభావం కలిగి ఉన్నారు. పరిశుద్ధాత్మ స్వభావం ఏంటి? ద్వేషము, కోపము, క్రోధము, గుద్దుట, ఆనంద ఏముంది చెప్పరే? లేదు, వేలుగా అది ప్రేమ, సంతోషము. ప్రేమ అంటే ఏం చేస్తాం మనం? పట్టించు. ఓకే, చెప్పగలరా? నేను నన్ను ద్వేషించేవారిని నేను ప్రేమిస్తున్నానని చెప్పగలమా? కదా, యేసు ప్రభు చేశాడు, అట్లా చేశాడు. కాబట్టి ఇవన్నీ నేర్చుకోవాలి. మరచుట, మనసు అంటే ఏంటి? మరచుట. ఈ మనస్సేయులకి స్వాస్థ్యం ఇచ్చాడు. ఎవరు? మనసే. యోసేపు పెద్ద కుమారుడు కనుక అతని గోత్రమునకు, అనగా మనసే పెద్ద కుమారుడును గిలాదు దేశాధిపతియునైన మాకీరునకు చీట్ల వలన వంతు వచ్చింది. ఇప్పుడు చూడండి, మనసే పెద్ద కుమారుడు పేరేంటి? మాకీరు. మాకీరు ఇంకెక్కడైనా ఉన్నాడా? ఎక్కడున్నాడు మాకీరు? ఎక్కడున్నాడు? చూడండి, 2 సమయాలు 9వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. చదువు. 2 సమయాలు 9 మొదటి నుంచి చదవండి. త్వరగా తెలుగులో చదవండి. ఎవరు? నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవరైనా కలడాయని దావీదు అడిగాడు. సౌలు కుటుంబములకు సేవకుడు సీబా అని ఒకడుండగా వారు అతనితో దావీదు వద్దకు పిలువనన్నారు. రాజు, సీబావు నీవే కదా అని అడగగా అతడు, నీ దాసుడునైన నేనే సీబాను అన్నాడు. రాజు,
యెహోవా నాకు దయచూపినట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నావా అని అతను అడగగా, సీబా యోనాతానునకు కుంటి కాళ్ళు గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేశాను. అతడు ఎక్కడ ఉన్నాడని రాజు అడగగా, సీబా చిత్తగించుము, అతడు లోదెబారులో అమ్మీయేలు కుమారుడు మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో అడగదు. ఎక్కడ ఉన్నాడండి? మాకీరు ఇంట. మాకీర్ అంటే మాకీర్ అని కాదు. ఇప్పుడు మా తాత నాకు ఇల్లు ఇచ్చాడు అనుకో, ఊర్లోకి వెళ్తే ఎవరి ఇల్లు అంటారు దాన్ని? అట్లా. కాబట్టి ఎక్కడున్నాడు ఈయన? మాకీర్ ఇంట్లో ఉన్నాడు. ఎవరైనా? మెఫీబోషెత్ ఎవరు? యోనాతాన్ కొడుకు. యోనాతాన్ ఎవరు కొడుకు? సౌలు. ఇప్పుడు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? రాజగృహంలో ఉండవలసిన మెఫీబోషెత్ కుంటుబాడైపోయాడు. ఎక్కడున్నాడు? మాకీర్ ఇంట్లో ఫకీర్ లాగా ఉన్నాడు. అంటే శాపం అనేది వచ్చేసి అలాంటి వ్యక్తిని దావీదు ఏం చేశాడంటే యోనాతాన్ని బట్టి ప్రేమించి అతన్ని తెప్పించి తిరిగి తన రాకుమారుల్లో చేర్చుకున్నాడు. నా కుమారుల్లో ఒక కుమారుడు నాబల దగ్గరే రాజభోజనమే నువ్వు చేయాలి, మాకీర్ ఇంట్లో భోజనం చేయాలి కదా. అంతకుముందు కూడా మనం ఎక్కడ భోజనం చేసేవాళ్ళం? ఆ తప్పిపోయిన కుమారుడు లోకంలో చేసినట్టుగా చేసేవాళ్ళం. ఏంటి మన భోజనం? పనికిరాని భోజనం, కడుపు నొప్పి వచ్చే భోజనం కదా. ఇప్పుడే భోజనం చేయాలి, వాక్యం అనే భోజనం చేయాలి. వాక్యం అనుమతించే భోజనం శరీరానికి కూడా చేయాలి. ఆహారం కాని దాని కొరకు మీరు రూకలు ఎందుకు ఇస్తారు? రూపాయలు ఎందుకు ఖర్చు పెడతారు కదండి? అట్లా. కాబట్టి మనం కూడా బర్త్డేకి బిర్యానీ తెప్పించుకుంటే ఏమైంది? ఏమైందండి? పిస్తా హౌస్ నుంచి ఫుడ్ పాయిజన్ అయింది. ఎవరి పేరో చెప్పలేదు. ఒకసారి రేపు మనం ఎవరు తెప్పించుకున్నా ఒకసారి అట్లా అవుతుంది. పిస్తా హౌస్ అంటే ఎంత గ్రేట్. ఏమైందండి? ఫుడ్ పాయిజన్. ఇప్పుడు అందరూ చెక్ చేస్తున్నారు ఇన్స్పెక్టర్లు, జాగ్రత్తగా ఉండండి, ఎక్కడంటే అక్కడ పోయి తినేయకండి, మంచిగా ఎక్కువ ఇంట్లో తినండి, ఎప్పుడన్నా ఒకసారి అట్లా అకేషనల్గా చూడండి. అకేషనల్గా చేసుకుంటే కూడా ఏమైపోయింది? ఫుడ్ పాయిజన్ వచ్చేస్తుంది. సో అలాగా జాగ్రత్తగా. ఎంతవరకు వచ్చింది? మాకీర్ ఇంట్లో వద్దాం. మాకీర్ యొక్క చరిత్ర గురించి మనం చూస్తున్నాం. సరే, మాకీర్ ఎవరి కుమారుడు? మనషేకి పెద్ద కుమారుడు. గిలాదు దేశీయుడు. ఈయన ఏ దేశంలో ఉంటున్నాడు? గిలాదు దేశాధిపతి యునైన మాకీరు చీట్ల వలన వంతు వచ్చెను. యుద్ధవీరుడైనందున అతనికి గిలాదులో గుగ్గిలం ఉంటుంది. గుగ్గిలం అంటే మంద అనమాట. ఓకే, గిలాదులో గుగ్గిలం లేదా అనే మాట కూడా ఉంటుంది, యెషయా గ్రంథంలో ఉంటుంది. సో అలాగే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభులు ఏముండాలి? పాపక్షమాపణ ఉండాలి. దేవుడు అనేవారిలో ఏముండాలి? పాపక్షమాపణ ఉండాలి, ఆత్మరక్షణ ఇచ్చేవారుగా ఉండాలి, పరిశుద్ధపరిచేవారుగా ఉండాలి, క్షమించేవారుగా ఉండాలి. అది లేకపోతే గిలాదులో ఏముండాలి? గుగ్గులం ఏం చేయాలండి మనకి? చెప్తే సరిగా చెప్పు, లేకపోతే నన్ను చెప్పు. సో గుగ్గులము నానా విధాలుగా పనిచేస్తుంటాం. యాంటీబయోటిక్, యాంటీసెప్టిక్, తర్వాత క్రిమి ఏంటవి, ఇవన్నీ చేయకుండా దాన్ని వాడతారు నానా రకాలు. ఓకే, పర్వాలేదు. తర్వాత వీరికి యుద్ధ వీరుడైనందున అతనికి ఏమి ఇచ్చారండి అంటే గిలాదు భాషాన్లు ఎవరుంటారు చెప్పండి? యుద్ధ వీరులు. ఎవరండి? ఇది అక్కడే కాదు, వేరే దగ్గర ఉన్న బెన్యామీన్లు కూడా యుద్ధ వీరులే. వీళ్ళు యుద్ధ వీరులు. తర్వాత ఏముంది? 2వ వచనం చదవండి. మనషీయుల్లో మిగిలిన వారికి అనగా అబియజరీయులకును
హెలకీయులకును షెకెమీయులకును ఎపెరీయులకును షెమీదీయులకును వారి వారి వంశముల చొప్పున వంతు వచ్చాను. వారి వంశములను బట్టి యోసేపు కుమారుడైన మనష్షే యొక్క మగ సంతానము అది. సో ఇంతమంది గిలాదులో మనసీయుల్లో పెద్ద కుమారుడికి ఏది ఇచ్చారు? పెద్ద కుమారుడికి ఏమి ఇచ్చారు? గిలాదు బాషాను. మిగిలిన వారికి ఏం చేశారు అనగా వీరందరికీ కూడా వంశంలో చొప్పున వంతు వచ్చాను. వారి వంశంను బట్టి యోసేపు కుమారుడైన మనస్సే యొక్క మగ సంతానానికి అంతటికీ కూడా ఏమొచ్చిందండి? స్వాస్థ్యం. ఓకేనా? ఓకే. మగ సంతానము కొన్నిసార్లు పాత నిబంధనలో యాజక ధర్మం జరిగించాలంటే ఎవరు చేయాలి? మగవారు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు హన్న దేవుని మందిరంలో సేవకి తన సంతానాన్ని ఇవ్వాలని ప్రార్థన చేసినప్పుడు, ఎందుకంటే ఏలీ కుమారులు ఏం చేస్తున్నారు? అపవిత్రమైన జీవితం జీవిస్తూ మందిరాన్ని అపవిత్రపరుస్తున్నారు. ఆ కారణం చేత తాను గమనించి అక్కడ ప్రార్థన చేసింది. ఏమని ప్రార్థన చేసింది? దేవా, నాకు ఒక మగ పిల్లవాడిని ఇస్తే వాడు జీవించు దినములన్నీ మంగళకత్తి వాని నెత్తి మీదకి రాదు. ఆయనను నీకు అర్పిస్తాను, సమర్పించుకుంటాను నీ సేవకుని చేసి ఇచ్చాడా లేదా? మగపిల్లని ఎందుకు అడిగింది? అక్కడే చేయాలి. అయితే ఇప్పుడు ఒక రకంగా సంఘాన్ని అడ్మినిస్ట్రేషన్ నడిపించాలంటే ఎవరు కావాలి? మగవాళ్ళే కావాలి, ఆడవాళ్ళు. కానీ ఈనాడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు అమెరికా వెళ్ళి మీరు ఆడవాళ్ళు కూర్చోంటే నన్ను కొడతారు, నువ్వు పో బయటకు పోండి. అందుకని అక్కడికి వెళ్ళినప్పుడు కామ్గా ఉంటాం. కామ్గానే ఉంటాం. అందరిదే అడ్మినిస్ట్రేషన్. వాక్యక్రమం ఇంత ఉండదు కదండి. సరే, ఈవెన్ ఇక్కడ కూడా అలాగే ఉన్నాయి, ప్రతి చోట అలాగే ఉన్నాయి. వారికి కూడా మంచి టాలెంట్స్ అవి ఉంటాయి, దాన్ని యూజ్ చేసుకోవాలి. చర్చ్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేయాలి, ఎట్లా యూజ్ చేసుకోవాలో వాక్యక్రమాన్ని గుర్తుపెట్టుకుని అట్లా చేసుకోవాలి. అలా లేకుండా ఇష్టానుసారంగా చేస్తూ ఉంటారు అట్లా. అయితే కొత్త నిబంధన ప్రకారం ఏంటంటే ఇక్కడ అందుకని ఈ పక్కన రాసి పెట్టేమని, స్త్రీలు మౌనంగా ఉండి ఏం చేయాలి? సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలి. తర్వాత వారికి కూడా ఉన్న టాలెంట్స్ని బట్టి దాన్ని వాడుకుంటాం. తర్వాత యాజక ధర్మం అనేది స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, అందరూ కూడా ఏం చేయాలి? రక్షణ అందరికీ కూడా ఈక్వల్. వాళ్ళు మారుమనసు పొందాలి, మీరు మారుమనసు పొందాలి. వారు యేసుప్రభు మరణ పునరుద్ధానంలో విశ్వాసం ఉంచాలి, వారు బాప్తిసం తీసుకోవాలి. మీరు అందరికీ ఒకటే. రక్షణ అనేది అందరికీ, బాప్తిసం అనేది అందరికీ ఈక్వల్. తర్వాత యాజక ధర్మం అనేది ఏంటి? దేవుని మందిరానికి రావటం, వాక్యం వినటం, ఆరాధన చేయటం, ప్రార్థన చేయటం, సువార్త చెప్పటం, ఇదందరూ ఎవరైనా కూడా చేయవచ్చు. ఓకే. అందుకనే ఇక ఎక్కువ సిస్టర్స్ ఎందుకుంటారు సండే స్కూల్లో అంటే వారు ఆ పరిచర్య చేయొచ్చు కాబట్టి ఎక్కువ వారికే వదిలేస్తారు. ఏ సంఘమైనప్పటికీ ఎక్కువ దాంట్లో ఎవరు ఉంటారు? కొంతమంది ఎవరు ప్రశ్నలు వేస్తారు, ఎందుకు సండే స్కూల్ సిస్టర్స్కే ఇస్తారు? నువ్వు ఇక్కడ వేషం వేయచ్చు, వాళ్ళకి పాపం లేదు కదా, కనీసం అదన్నా ఇవ్వండి అని. ఏం చేస్తాం మనం? ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్ అర్థం చేసుకోవాలి. ఆ ప్రత్యక్షత లేకుండా ఏదేదో నడిపిస్తే సాతానుడు వచ్చి పని చేస్తాడు. అట్లా లేకుండా జాగ్రత్త ఉండాలి. ఇప్పుడు మనకి ఏ స్వాస్థ్యం ఇచ్చాడు? పరలోక స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. మనం కూడా ఏం చేయాలి? ఇచ్చిన స్వాస్థ్యాన్ని జాగ్రత్తగా కాపాడాలి. మనకిచ్చిన స్వాస్థ్యంలో ఒకటి ఏంటంటే హెబ్రీ పత్రిక ఆఖరికి మాట చూడండి, ముగిస్తాను, ఇప్పటికి టైం ఎక్కువైపోయింది. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, హెబ్రీ 1వ అధ్యాయం తీసారా? ఇది ఫస్ట్, తర్వాత మేము తీస్తామంటారా? చూడండి 14 వచనం, 1వ అధ్యాయం 14 వచనం. వీరందరూ రక్షణయును స్వాస్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా?
చూసారండి, అంటే ఆత్మల్ని ఎందుకు పంపించారు? సారీ, దేవదూతల్ని ఎందుకు పంపిస్తారు? రక్షణను స్వాస్యమును పొందబో వారికి పరిచారం చేయటం. ఎవరండి? దేవదూతలను. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు దానియేలు సింహబోన్లో పెట్టబడ్డాడు. సింహాలు ఎందుకు తినలేదు ఆయన్ని? దేవదూతలను పంపించారు కదా. అవేం వాటి నోరు మూయించనని మాట ఉంటుంది కదా. అందుకనే రక్షణ అనే స్వాస్థ్యం పొందిన వారి చుట్టూ ఏమంటారంట? అందుకనే భయభక్తులు కలిగి రక్షణ కాపాడుకుంటూ చేయవలసిన యాజక ధర్మం కానీ ఇంకేదైనా సేవ కానీ మనం సంఘం ద్వారా చేసేది నేర్చుకోవాలి. ఓకేనా? రక్షణ మన స్వాస్థ్యం ఏంటి చెప్పండి? రక్షణ. ఏ రక్షణ అది? ఆత్మరక్షణ. భౌతికంగా కూడా కాపాడుతాడు కదా. భౌతికంగా కూడా మనల్ని కాపాడుతాడు. ఎప్పుడు కాపాడుతాడు? నువ్వు అమీర్పేట నీ సొంత పని కొరకు వెళ్తే కాదు. ప్రభా, నేను అమీర్పేట వెళ్తున్నాను, బిర్యానీ తినడానికి వెళ్తున్నాను, నాకు తోడుగా ఉండు అంటే అక్కడ దాంట్లో బల్లి పడుతుంది. నేను సువార్తకి వెళ్తున్నాను ప్రభా, నువ్వు తోడుగా ఉండు, ఇది పరిచర్య, నువ్వు చెప్పావు కదా, దాన్ని బట్టి వెళ్తున్నామని దీన మనసుతో ప్రార్థన చేసి అప్పగించుకుంటే పరిస్థితులు కఠినంగా ఉన్నప్పటికీ దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఎట్లా ఉందండి? ఇప్పుడు ఎబ్రోన్లో సేవకులు కోడికలు జరుగుతున్నాయి. అక్కడ ఏమని ప్రార్థన చేస్తున్నారు? ప్రభువా, అదేంటది, మత మార్పిడి చట్టాన్ని రద్దు చేయించు అంటే అది చేస్తేనే కానీ మీరు కదలరా? నేను వెళ్ళను కానీ ఇవన్నీ వింటూ ఉంటాను, ఏమేమి జరుగుతుంది. వెళ్ళి అవన్నీ మనకి ఇవన్నీ కుదరవు అన్నమాట. ఇచ్చిన పని ఏజ్ని బట్టి కూడా నేను కొద్దిగా కాపాడుకోవాలి. ఇష్టానుసారంగా ఏదో కొద్దిగా ఆరోగ్యం ఉందని ఇటు పరిగెట్టడం అంటే ఏమవుతుంది? ఈ కనెక్షన్ సరిగ్గా ఉండదు, అది సరిగ్గా ఉండదు. అదేమైనా ఉపయోగకరం, వెళ్ళాలి, దైవికంగా ఏమైనా ఉంటుంది అంటే మనం వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత పొలిటికల్ పార్టీలాగా ఆ పార్టీ ఇట్లా, ఈ పార్టీ ఇట్లా, ఈ పార్టీ ఇట్లా, మనం కూడా ఏమవుతామండి? విషపూరితం. అందుకనే వీ డోంట్ అలౌ సచ్ థింగ్స్ ఇన్ దిస్ సొసైటీ. వాళ్ళు అట్లాగే వీళ్ళు ఇట్లా మనకు అవసరం లేదు. మనం ఎట్లా ఉండాలి? ఇప్పుడు వాక్యమైన ఆకాన్లాగా ఉండాలి, మిగిలిన వాళ్ళలాగా ఉండాలి. ఆకాన్ని ఏం చేయాలి? తీసేయాలి కదా. నిప్పెట్టింది పాట. సరే, కాబట్టి ప్రార్థన చేసుకుందామండి. కొద్దిగా టైం ఎక్కువైంది.